మనతో పాటు డాక్టర్ పవన్ పామడుర్తి గారు ఉన్నారు. వీరు ఆహ్, వైద్యులు వృత్తిపరంగా. అలానే వీరు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు ఈ సంవత్సరం. నమస్కారం పవన్ గారు. సో, ఇప్పుడు చెప్పండి, మీరు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఈ వ్యాక్సిన్ ఏదైతే టాపిక్ తీసుకుంటున్నామో, ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఎలా యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ చేస్తుంది సొసైటీకి? ఇప్పుడు ఎన్నో రకాల వ్యాక్సిన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. వేలకు వేల మందికి ఇచ్చేయడం జరిగింది. సో, ఇందులో ఇందులో భాగంగా ముందు మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? దీన్ని బట్టి మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది? అది చెప్తూ ఈ వ్యాక్సిన్స్ మీద మీకున్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తెలుగు సభ్యులందరికీ, మరి ముఖ్యంగా మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం తరపున, అలాగే మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరపున మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే చాలా అపోహలు ఈ వ్యాక్సిన్ మీద. సో నాకున్న పరిజ్ఞానం మీతో పంచుకునేదానికి నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా వెంకట్ గారికి ధన్యవాదాలు, తను తన సమయాన్ని వెచ్చించినందుకు. ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకు అమెరికాలో చూసుకుంటే జూలై 2020లో ఫైజరు అలాగే మొడర్నా వీళ్ళు ట్రయల్స్ మొదలు పెట్టారండి. మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ ఏ వ్యాక్సిన్ అయినా కూడా, ఏ మందు అయినా కూడా ఇక్కడ తయారు చేయబడిన తర్వాత ముఖ్యంగా 3 ఫేజ్ ఆఫ్ ట్రయల్స్ లో వాళ్ళు మినిమం ఒక 40 నుంచి 50,000 మందికి వాలంటీర్ గా డ్రగ్ ఇచ్చి దాని పర్యవసనాలు ఏమున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయని చూసుకున్న తర్వాత ఆ డేటాను తీసుకెళ్లి ఫెడరల్ FDA, మన డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఏదైతే మనకు ఫెడరల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడిందో వాళ్లకు ఎమర్జెన్సీ అప్రూవల్ అడగడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ అప్రూవల్ మనకు గత సంవత్సరమే నవంబర్ ఆ టైంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చింది, యాక్చువల్గా ఈ సంవత్సరం జనవరిలో. కానీ వాళ్ళకు ముందే డేటా అంతా రెడీ అయింది. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను ఒక పెద్ద హెల్త్ సిస్టమ్ లో పనిచేస్తాను. మాకు దగ్గర దగ్గర ఒక 5,000 మందికి ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయండి. నేను ఇప్పటికి తీసుకొని ఇది 7వ వారము, నాది 2 డోసులు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన గణాంకాల ప్రకారం మొదట 1 డోసు ఇచ్చిన తర్వాత ఒక 50% వరకు మనకు ఆ రోగ నిరోధక శక్తి ఉంటుంది, కోవిడ్ రాకుండా 50% మనకు అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొత్తగా వచ్చిన డేటా అనుసంధానంగా ఇది మొదటి డోస్ తర్వాతనే 80% దాకా పని చేయడం జరుగుతుంది అనేది ఒక గత 2 రోజుల కిందట వచ్చిన డేటా. వండర్ఫుల్. ఫైజరు, మొడర్నా ఈ దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ అప్రూవల్ ఆథరైజేషన్స్ ఇవ్వడం జరిగింది. పెద్ద సంఖ్యలో, మిలియన్ల సంఖ్యలో ఆల్రెడీ ఎవరైతే ఈ ముఖ్యంగా హెల్త్ సెక్టర్లో పనిచేస్తారో, డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు సెకండ్ ఫేజ్ లో ఆల్రెడీ జరిగిపోయింది. ఈ గత 2 వారాల నుంచి ఎటువంటి రోగాలు లేని వాళ్ళకు కూడా, యంగ్ అడల్ట్స్ కూడా ఇస్తున్నారు, అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి అనేది నేను విన్నాను. అటువంటి సంఖ్యాపరంగా నాకు తెలియదు. అయితే ఇక్కడ కొద్దిగా అపోహ ఏమున్నదంటే, చాలా మంది నన్ను అడగడం కూడా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ వస్తుంది కదా అంటారు. సో మనకు కోవిడ్ వచ్చేది ఉంటే మనకు వ్యాక్సిన్ ఇవ్వరు కదా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, ముఖ్యంగా ఈ ఫైజర్ కానివ్వండి, ఈ దేశంలో మొడర్నా కానివ్వండి, ఇవి 2 కొత్త టెక్నాలజీ. కొత్త టెక్నాలజీ అంటే ఇది ఒక్క వ్యాక్సిన్ కే కాదు, దీన్ని mRNA టెక్నాలజీ అంటారు. ఈ mRNA మన DNA, మనం ఏదైతే పుట్టుకతో మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన DNAని ఎక్కడే కానీ మ్యానిపులేట్ చేసేదానికి అవకాశం లేదు. వైరస్ నుంచి చిన్న పార్టికల్స్ తీసుకొని దాన్ని మన శరీరంలోకి ఇచ్చినందువలన, మీరు ఏదైతే ఆ కరోనా, మీరు ఆ స్పైక్స్ అన్ని చూసింటారు, టెన్నిస్ బాల్ మీద ముళ్ళులన్నీ నిలబడినట్టు, అటువంటి పార్టికల్ ని అది మన రోగ నిరోధక శక్తి పెంచేదానికి ఆస్కారం అవుతుంది. దాని వలన మనకు యాంటీబాడీస్ అనేటివి మన బాడీలో ఉత్పత్తి జరిగి ముందుకు మనకు కోవిడ్ అనే ఇన్ఫెక్షన్ రాకుండా ఆపగలుగుతుంది. సో ఇప్పుడు మొడర్నా డేటా చూసుకుంటే ఖచ్చితంగా 100% హాస్పిటలైజేషన్ అనేది జరగకుండా కాపాడగలుగుతుంది పెద్ద మోతాదులో.
అక్కడ అరకొర ఇప్పుడు ఏ వ్యాక్సిన్ అయినా కూడా ఒక 10% వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 1-2 కేసులు పాజిటివ్ రావడము, ఏది ఫస్ట్ డోస్ తర్వాత. డోస్ తర్వాత ఎంతమందికి వచ్చినాయి అనేవి మరి చిన్న సంఖ్యలో ఉన్నాయి. కానీ ఈ పెద్ద మొత్తంలో హాస్పిటలైజేషన్స్ అయితే తగ్గించగలిగాం అనేది ఇక్కడ ఉండే ప్రభుత్వము, ఇక్కడ ఉండే హెల్త్ సెగ్మెంట్ వాళ్ళ వాదన. సో ఇప్పుడు మీరు మంచి శుభవార్తలా చెప్పినట్టుంది. ఎందుకంటే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కొంత కవరేజ్ వచ్చింది అనేటప్పటికీ అది ఒక ఉత్సాహకరమైన న్యూస్. ఎందుకంటే చాలా మంది పానిక్ మోడ్ లో ఉన్నారు. సరే సెకండ్ డోస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు కానీ దాని తర్వాత 2 weeks వరకు కానీ కవర్ కాదనే దీంతో ఉన్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు సెకండ్ డోస్ కూడా కరెక్ట్ ఉంది. కొంతమంది ఫస్ట్ డోస్ వచ్చి సెకండ్ డోస్ దొరక్క కొంతమంది వెతుక్కోవటాలు ఇలాంటివి జరుగుతున్నాయి ఈ ప్రస్తుత తరంలో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ట్రావెల్ చేయడం సేఫేనా? ఎయిర్ ట్రావెల్ అనేది మనం ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం పోవాలండి. నన్ను అడిగితే ఒక వైద్యునిగా 2 డోసులు అయిపోయిన తర్వాతనే ట్రావెల్ చేస్తే మీకు ఆ రోగ నిరోధక శక్తి 95% దాటుతుంది. కాబట్టి ట్రావెలింగ్ అనేది అప్పుడు చేస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ప్లస్ ఆ ట్రావెల్ కూడా సైకలాజికల్ గా మనకు 2 అయిపోయినాయి, కొద్దిగా ఏదో మనం బయటపడినాము, మాస్క్ పెట్టుకోనైనా మనం ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు చాలా మంది చూస్తుంటే కొంతమంది అపోహలో ఉన్నారు. ఏంటంటే సరే ఇప్పుడు నాకు వ్యాక్సిన్ వచ్చేసింది, 2 డోసులు తీసుకున్నాను, ఇక ఇష్టారాజ్యంగా ఉండొచ్చు, ప్రజల్లో మమేకమై తిరగచ్చు అనే దృక్పథంతో ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. అలానే దానికి ఆపోజిట్ సైడ్ కూడా ఉన్నారు. అసలు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల నాలో దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏముండొచ్చు అనే సస్పెన్స్ లో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు? మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు లాస్ట్ అడిగిన క్వశ్చన్ ఏదైతే, నేను ఇది తీసుకున్నందువల్ల నాకు దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ప్లస్ ముందు నుంచి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండి మనకు కొన్ని రోగ నిరోధక శక్తి తగ్గించే కండిషన్స్ ఏవైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లూపస్ అనే కండిషన్, ఇటువంటివి మీ డాక్టర్ని అడిగితే చెప్తారనమాట. అటువంటి 2-3 కండిషన్స్ తప్పనిచ్చి మిగతా కండిషన్స్ ఎటువంటివి దీర్ఘకాలిక సమస్యలు ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ద్వారా వస్తాయని అయితే అనుకోను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక కోవిడ్ సార్స్ ఫ్యామిలీకి సంబంధించిండే ఒక ఎంఆర్ఎన్ఏ ఆ కోవిడ్ పార్టికల్ ఒకటే మనకు యాంటీబాడీస్ ఇస్తుంది. కాబట్టి తాత్కాలికంగా మీరు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఒళ్ళు నొప్పులు, జ్వరము, ఎక్కడైతే మీకు సూదిస్తారో అక్కడ కొద్దిగా వాపు, కొద్దిగా నొప్పి ఉంటుంది. అటువంటివి ఉన్నాయంటే అప్పుడు మనకు అర్థం ఏంటంటే మన బాడీ ఈజ్ ట్రైయింగ్ టు ఫైట్ ది ఫారెన్ ఏదైతే పార్టికల్ మనకు వాళ్ళైతే ఇచ్చారో అని మనకు ఫైట్ చేస్తుంది అనేది ఒక ఇదన్నమాట. చాలా మంది ఈ కొద్దిగా ఈ అలసట, నీరసము 1 వారం పాటు 2వ డోస్ తర్వాత కొంతమంది కనిపించిందనే వార్తలు ఉన్నాయి. అంతకు తప్పనిచ్చి ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఎవరన్నా చంటిబిడ్డలకు పాలు ఇచ్చే వాళ్ళు మాత్రం కొద్దిగా దీని విషయం మీద ఆలోచించాలా, వాళ్ళ డాక్టర్ల సలహాలు తీసుకోవాలా. ఆరోగ్యంగా ఉండి ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు లేని వారు ఈ వ్యాక్సిన్ వలన వాళ్ళ కొత్తగా వచ్చే సమస్యలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో బేసికల్లీ ఇప్పుడు దీనివల్ల మీరు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ దీనివల్ల ఇమ్యూనిటీ పడిపోవటం కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంపాక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే ఏజింగ్ ఇంపాక్ట్ ఇలాంటిది ఏదైనా స్టడీస్ లో వచ్చాయంటారా? లేకపోతే టెస్టోస్టెరాన్ డౌన్ అవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అటువంటివి స్టడీస్ లో, ఎందుకంటే మనకు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంత వేగంగా వ్యాక్సిన్ రూపొందించడం జరిగింది కాబట్టి ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలన్నీ ఎటువంటివి చూసాయంటే, ప్రస్తుతానికి మనం కోవిడ్కి ఇమ్యూనిటీ ఇవ్వగలుగుతామా అనే ఒక ఇది ఆలోచించారు తప్పనిచ్చి, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 6 రోజు ఉండే సమస్యలు, దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత వచ్చే సమస్యలు అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇచ్చిన కొంతమందికి ప్రతి వారము మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ ఫోన్లో వస్తుందన్నమాట. మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు ఎటువంటి సమస్యలు ఏమన్నా వచ్చాయా, మళ్ళీ మీకు కోవిడ్ వచ్చిందా.
సో ఈ డేటా అంతా వాళ్ళు ఒక 2 సంవత్సరాలు మీ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. ఓకే. అమెరికాలో జరుగుతున్న విషయం. సో ఇప్పుడు నాకు ప్రతి వారము నేను శుక్రవారం తీసుకున్నా కాబట్టి నాకు ప్రతి శుక్రవారం మెసేజ్ వస్తుంది. నాకేమన్నా అలసట్ ఉందా, లేకపోతే మళ్ళీ జ్వరం వచ్చిందా, నాకు లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది. టెస్టాస్టిరోన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోలేం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కోవిడ్ రాకుండా నేను హాస్పిటల్కి పోకుండా నేను బతికితే చాలు, రేపొద్దున నాకు వచ్చే సమస్యలను రేపు మనం అధిగమించాలి. సో అటువంటివి కాలమే సమాధానం చెప్తుంది. కానీ అటువంటివి ఇప్పుడు కంపెనీల దగ్గర కానీ, వ్యాక్సిన్ తయారీదారుల దగ్గర కానీ, వైద్యుల దగ్గర కానీ దానికి సమాధానం దొరకదు. ఓకే. అయితే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ లో ఈ వ్యాక్సిన్స్ ఏదైతే కొంతవరకు కవరేజ్ ఇస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఈ ప్లాస్మా ద్వారా ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో అది ఇంకా వర్క్ చేస్తున్నాయి అంటారా, లేకపోతే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఇప్పుడు కోవిడ్ వచ్చిన వారికి? కోవిడ్ వచ్చిన వారికి ఏదైతే శ్వాస తీసుకునే దానికి ఇబ్బందులు ఉన్నాయో అండి, అటువంటి వాళ్ళను ఒక్కటే ఇక్కడ హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసుకుంటున్నారు. చాలా మందికి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో కూడా గత 2 నెలల్లో చాలా మందికి వచ్చిపోయింది. కొంతమందికి అసలు వచ్చినట్టు కూడా తెలియదు. కొంతమందికి ఒళ్ళు నొప్పులు, జ్వరము ఒక వారం తర్వాత తగ్గిపోవడం జరిగింది. ఎవరైతే హాస్పిటల్లో శ్వాస పీల్చుకునే దానికి సాచురేషన్ చాలా తగ్గడము, అటువంటి వాళ్లకు వాళ్ళ కండిషన్స్ ను బట్టి ప్లాస్మా థెరపీ కానివ్వండి, లేకపోతే యాంటీబాడీ వేరే ట్రీట్మెంట్స్ ఏవైతే ఇక్కడ FDA అప్రూవ్ చేసిందో అవి ఇవ్వడం జరిగింది. చాలా మటుకు రికవరీ రేటు బాగానే ఉంది. కొన్ని రాష్ట్రాలలో డెత్ రేట్ ఎక్కువ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉన్నది. అవి చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో ప్లే చేస్తాయి. సో బేసికల్లీ ఇప్పుడు ఓవరాల్ గా వ్యాక్సిన్ వచ్చినప్పటి నుంచి హాస్పిటలైజేషన్స్ అయితే తగ్గినాయి. అండ్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన వారికి 90 days వాళ్ళు యాంటీబాడీస్ క్యారీ చేస్తారని అంటారు కదా. సో వీరు ఈ 90 days వరకు వ్యాక్సిన్ తీసుకోనక్కర్లేదా, లేకపోతే ఎంత టైం వరకు వీళ్ళు వచ్చి రికవర్ అయిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోనక్కర్లేదు అంటారు? అది మంచి ప్రశ్న అండి. డాక్టర్ల సలహాల మేరకు ఒక 3 months అయితే సివియర్ గా కోవిడ్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి సిమ్టమ్స్ తో బాగా జ్వరం ఉండి, నీరసం ఉండి రికవర్ అయిన వాళ్ళు 3 months వరకు తీసుకోకపోతే మంచిది. దాని తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడమే. ఎందుకంటే మళ్ళా ఈ కొత్త స్ట్రెయిన్స్ దానిలో కూడా ఉపయోగపడుతుంది అనే విషయం మీద వాళ్ళని 3 months తీసుకోవద్దని చెప్తున్నారు. సో ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న కూడా మీరు ఆల్రెడీ ఒకటి యాడ్ చేశారు ఇప్పుడే. స్ట్రెయిన్స్, ఇప్పుడు కొత్త వేరియంట్స్ ఈ స్ట్రెయిన్స్ వస్తున్నాయి కాబట్టి UK స్ట్రెయిన్ అని, సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ అని ఇలా స్ట్రెయిన్స్ వస్తున్నాయి. దీని మీద అవగాహన ఏంటి? ఇప్పుడున్న వ్యాక్సిన్స్ దాన్ని ఏమైనా కవర్ చేస్తాయా, లేదా దానికోసం ఇంకో కొత్త డెవలప్మెంట్ జరుగుతుందా, కొత్త రీసెర్చ్ జరుగుతుందంటారు? తప్పకుండా అండి. వైరస్ ఫ్యామిలీస్ లో, ఎస్పెషల్లీ సార్స్ ఫ్యామిలీలో వేరియంట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. మనము ఈ సహజీవనం అనేది ఇంకా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. సో ఇప్పుడు మనకు కొత్తగా 2 స్ట్రెయిన్లు, B1 స్ట్రెయిన్ ఏదైతే యూకేలో ఉంటుంది, B1.51 అనేది సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్. దీంట్లో ఆసక్తికరంగా ఫైజర్ వచ్చేసి UK స్ట్రెయిన్ కి ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఈ సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ కి ఫైజర్ వాళ్ళ దగ్గర ఇంకా డేటా లేదు, వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్. బట్ మొడ్రోనా 6 times దే కెన్ న్యూట్రలైజ్ ది ఎఫెక్ట్స్. సో మొడ్రోనా కొద్దిగా ఎడ్జ్ ఉంది సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ కి. బట్ ఫైజర్ అండ్ మొడ్రోనా రెండు, ఈ మన బ్రిటన్ UK స్ట్రెయిన్ కి మాత్రం రెండు ఇప్పుడు కరెంట్ 2 doses ఎఫెక్టివ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ స్ట్రెయిన్స్ ఇట్లా మల్టిప్లై వెళ్తూనే ఉంటుంది కాబట్టి దీంతో సహజీవనం తప్పదని మీరు చెప్పారు కదా. సో జనరల్ గా ఇప్పుడు ఈ కంటిన్యూ అవుతున్న తరుణంలో ఈ మాస్క్ అనేది లైఫ్ లాంగ్ అట్రిబ్యూటా, ఇది ఒక మనకు డెకరేషన్ లా మిగిలిపోతుంది అంటారా కొన్నేళ్ల వరకు? వెంకట్ గారు, మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు ఏది ఒకటి చెడు ఉన్నా దానికి 10 మంచి ఉంటాయి. నాకు ఆఫీస్ పక్కన ఈ అలర్జీ అండ్ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ ఒక ఆమె ఉంది. ఆమె నేను ఒక రోజు పోయి, మేమంతా క్షేమమే కదా, ప్రాక్టీస్ అంతా బాగా జరుగుతుందంటే, ఎక్కడ డాక్టర్ గారు అందరు మాస్క్లు పెట్టుకుంటున్నారు, అలర్జీస్ అనేదే లేదు, ఈ ఇయర్ లో ఫ్లూ అనేదే కనిపించలేదు, మాకు ఫ్లూ సీజన్ అనేదే తగ్గిపోయింది. సో మాస్క్ పెట్టుకోవడం వల్ల, ఇక్కడ అమెరికాలో ఇప్పుడు పోలైన్ సీజన్, ఈ స్ప్రింగ్ టైంలో చెట్టు నుంచి పూత రావడము, దాని వలన తుమ్ములు, గొంతు నొప్పులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది పూర్తిగా డ్రాస్టిక్ గా తగ్గిపోయినాయి. తప్పకుండా ఇక కొంతమంది ఎవరికైతే అలర్జీస్ ఉన్నాయో వాళ్ళ లైఫ్ లాంగ్ మాస్క్ అనేది ఎదుటి వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే యు ఆర్ రెడ్యూసింగ్ ఫ్లూ. మీరు పిల్లల డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా
ఈ ఫ్లూ అనేది ఏమి లేదు వాళ్ళ దగ్గర. ఎన్ని కోవిడ్ టెస్ట్లు, రెగ్యులర్ ఫిజికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి తప్పనిచ్చి ఫ్లూ విజిట్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయినాయంటే మాస్క్ వల్ల తగ్గిపోయాయి. ఇప్పుడు అది కాక మనకు వచ్చిన కొత్త గైడ్ లైన్స్ ఒక లేయర్ కాదు 2 లేయర్లు పెట్టుకోమంటారు. ఓకే. సో అందువలన నన్ను అడిగితే ఎక్కడన్నా మనం పెద్దగా ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, పెద్ద పెద్ద మాల్స్ లో పోయినప్పుడు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, కొద్ది కాలం ఒక 2-3 ఏళ్ళు మాస్క్ పెట్టుకుంటేనే మంచిది. సో అదే బేసికల్లీ ఏంటంటే చాలా మంది అంటే అందరికీ తెలిసిన ప్రకారము ఇప్పుడు అందరికీ తెలిసిన ప్రకారం అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం గత వైభవాన్ని మళ్ళీ చూడగలుగుతామా, మాస్కులు లేకుండా చక్కగా అలంకరించుకొని లేకపోతే మంచిగా డ్రెస్ చేసుకుని బయటకు వెళ్ళగాలి. ఎందుకంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే కనుక అది పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు, ఏం వేసుకున్నా ఒకటే అన్నట్టుంది పరిస్థితి. అందుకని అలాంటి ధోరణిలో కొంతమంది ఉండొచ్చు కాబట్టి తప్పకుండా ఎయిర్ బార్న్ ఇల్నెస్ అనేది మనకి చాలా కాలం ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ గాన అన్ని స్ట్రెయిన్స్ కి 90% ఎఫెక్టివ్ కాకపోయినా 75% అబో ఎఫెక్టివ్నెస్ ఉంటే మాత్రం తప్పకుండా మాస్ ఆర్డినెన్స్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఎవరి ఇష్టము వాళ్ళకు ఉండే అనుమానాలను బట్టి కొంతమంది లాంగ్ టర్మ్ గా క్యారీ చేసే వాళ్ళు ఒక 10% ఉంటారు. సో ఈ మధ్య కాలంలో చైనాలో కొత్త వేరియంట్ కనుక్కున్నారని వినికిడి, దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకంటే అది WHO రిపోర్ట్ చేశారని ఒక వినికిడి, ఎంతవరకు నిజం అవుతుంది? అదే చెప్తున్నా అండి, చైనా దగ్గర నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ద వే ద గవర్నమెంట్ రన్స్ దేర్ మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. WHO వాళ్ళు అధికారికంగా వాళ్ళ వెబ్సైట్ లో అయితే ఆ స్ట్రెయిన్ గురించి అప్డేట్ చేయలేదు. దానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఇప్పటికైతే కన్ఫర్మేటరీ అయితే మనకు యూకే స్ట్రెయిన్ అండ్ సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ అయితే ఉన్నట్లు. కాలిఫోర్నియా స్ట్రెయిన్ అనేది ఇంకొకటి ఏదో కొత్త వేరియంట్ ఉందన్నారు. అది ప్లస్ ఆ చైనా వేరియంట్ అనేది రెండు ఒకటే కోణంలో చూడాలన్నారు, కానీ అటువంటిది ఇంకా మనకు పూర్తి దర్యాప్తు అనేది ఇంకా జరగలేదు. ఓకే. అయితే ఇప్పుడు భారతీయుల్లో ఎస్పెషల్లీ మనకి ఈ భారత్ బయోటెక్ అని ఒకటి వ్యాక్సిన్ కూడా తేవటం జరిగింది. దాని మీద ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఎందుకంటే చాలా మందికి దాని మీద కొంత నమ్మకం పోయటం జరిగింది, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమందికి నమ్మకం ఉండొచ్చు. దీని మీద ఇంటర్ప్రిటేషన్ ఏంటి? మన భారతీయుల మీద ఎంత ఇంపాక్ట్ ఉంది? తప్పకుండా అండి, నేను ఆ దేశం నుంచి వచ్చిన వాడిని. మీరు ఒక కొడుగ్గా మా తల్లికి భారత్ బయో వ్యాక్సిన్ ఇమ్మంటారంటే నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వైద్యపరంగా ఆలోచిస్తే టెక్నాలజీ వాళ్ళు వాడేది కూడా ఇనాక్టివ్ వైరస్సే, సేమ్ క్లోజ్ టు ఫైజర్ అండ్ ఇది. కానీ ఎప్పుడైనా కూడా మీరు భారత్ బయోటెక్ వెబ్సైట్కి పోతే మీరు మినిమం 3 phases లో ట్రయల్స్ చేయాల్సింది. వాళ్ళు phase 1 తర్వాతనే మాకు డేటా సరిపోయింది, మేము దీన్ని అప్రూవల్కి ఇస్తున్నామన్నారు. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఎమర్జెన్సీ బేసిస్ మీద అప్రూవల్ ఇచ్చినారు. బట్ ఐ థింక్ ప్రజల నుంచి వచ్చిన స్పందన దాన్ని బట్టి గత 2 రోజుల కిందట కంపెనీ CEO గారు మేము కూడా అప్పుడే కానీ 2nd and 3rd phase 2 కంబైన్ చేసి డేటా వచ్చేసి అంటే మాది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది వ్యాక్సిన్ అని. కానీ ఈ 26వ తేదీ ఏదో వాళ్ళు ఐ థింక్ 2nd and 3rd phase డేటా ఇస్తామంటున్నారు. అటువంటి డేటా మినిమం 45,000 శాంపుల్ లేనిది phase 3లో కన్ఫర్మేటరీ ఎఫికసీ డేటా మినిమం 75% ఎఫికసీ లేదు అని మనకు డేటా కనిపినప్పుడు అటువంటి వ్యాక్సిన్లకు దూరంగా ఉండడమే మంచిది. సో బేసికలీ అది ఫస్ట్ టెక్నికల్ గా ఇట్ హ్యాస్ నాట్, అది ICMR అప్రూవ్ చేయకూడదు, కానీ ఎమర్జెన్సీ బేసిస్ మీద అప్రూవ్ చేయడం అనేది అది బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ద్వారా సమ్ లూప్ హోల్స్ ద్వారా వెళ్ళి జనాల ప్రాణాలకి నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దీనికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. తప్పకుండా అండి, ఇప్పుడు మీరు చూడండి, ఫైజర్ భారత్ బయోటెక్ కంటే కూడా ముందు ట్రయల్స్ మొదలు పెట్టింది. బై ది టైం వాళ్ళు ఎమర్జెన్సీ అప్రూవల్ అడిగినప్పుడు FDA వాళ్ళని అడిగినప్పుడు ఆ phase 3 డేటా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 45,000 శాంపుల్స్ ఉన్నాయి. అది అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. ఒక గవర్నమెంట్, ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా మీరు phase 1 డేటా వాళ్ళ వెబ్సైట్ లోనే వాళ్ళు డేటా సరిగ్గా పెట్టలేదు. అటువంటిప్పుడు వైద్యునిగా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి దాని మీద. దాని తర్వాత కోవిషీల్డ్ అని ఒకటి వచ్చింది ఇండియాలో, ఏదైతే మన ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్ట్రాజెనికా, అది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ. మనకు ఇదేదైతే mRNA ఇనాక్టివ్ పార్టికల్స్ మనం బాడీలోకి ఇస్తున్నామో
వాళ్ళు డైరెక్ట్ గా ఇనాక్టివ్ అడినో వైరస్ ఏదైతే ఇంతకు ముందు చింపాంజీలో నుంచి అటువంటివి తీసుకొని దాన్ని ఇచ్చి దాన్ని చేస్తున్నారు. అవేమి పూర్తిగా పనికిరావంటే కాదు, 75% ఎఫికసీ అయితే ఉంది. దాన్ని కూడా కంప్లీట్ గా హాస్పిటలైజేషన్ అయితే స్టాప్ చేయగలుగుతుంది, ఏది ఆస్ట్రాజెనికా కానివ్వండి. ఇప్పుడు మనకు జాన్సన్ అండ్ జాన్సన్ ఐ థింక్ అమెరికాలో కూడా 26వ తేదీ వాళ్ళు ఎఫ్డిఏకి అప్రూవల్స్ పెడుతున్నారు. అది సింగిల్ డోసు, డిఫరెంట్ టెక్నాలజీ, 65 to 70% ఎఫికసీ వాళ్ళ దగ్గర డేటా ఉందంటున్నారు. సో మనకు ఇక్కడ ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఆథరైజేషన్ ఇస్తే మనకు థర్డ్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూస్ కు అవైలబుల్ ఉంది. చాలా సంతోషం అండి. ఎస్పెషల్లీ అవగాహన చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మన భారతీయులు అప్రహెన్సివ్ ఉన్నారంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలిసిందే ఫైజర్ కూడా ఇండియాలో ఇవ్వటం జరిగింది, కానీ అది ఓన్లీ ఒక సర్టెన్ సెగ్మెంట్ కే రీచ్ అయింది, నాట్ ఎవ్రీ వన్. అండ్ టాప్ ప్లేయర్స్ కి వాళ్ళకే రీచ్ అయింది, కానీ నార్మల్ కామన్ మ్యాన్ కి రీచ్ అవ్వలేదు. కాబట్టి దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మనకి ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఈ ఈ మందుల వల్ల, అంటే ప్రతి డ్రగ్ కి మనం అనుకున్నాం మొదట్లో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చని, సైకలాజికల్ గా ఏమైనా ఇంపాక్ట్ కనిపించిందా? ఏదైనా ఎవరికి దగ్గర మీకు అలాంటి స్టడీ ఏమైనా వచ్చిందా లేదండి. చాలా నేను దగ్గర హాస్పిటల్లో తీసుకున్న వాళ్ళందరినీ అడిగాను. తప్పకుండా ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఇంగ్రీడియంట్స్ రాసి ఉంటారు అనమాట. కొన్ని దానిలలో ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉండే దానికోసమని ఆ పాలిఇథిలిన్ గ్లైకాల్ వాడటం జరుగుతుంది. కొంతమందికి ఆ సబ్స్టెన్స్ అలర్జీ ఉంటుంది అనమాట. అందుకనే మీరు వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా మీరు మీ డాక్టర్, ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఉంటారు కాబట్టి ఎటువంటి అనుమానాలు ఉండి, ఇంతకు ముందు మీరు ఎక్కడన్నా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మీకు ఏదన్నా అలర్జీ రియాక్షన్ మాదిరి వస్తే మాత్రం, అంటే పూర్తిగా చర్మం దద్దులు రావడము, అప్పుడే కొంచెం కళ్ళు తిరగనట్లు అనిపించడము, అటువంటి ఉంటే మాత్రం తప్పకుండా ఆ ఇంగ్రీడియంట్స్ మీరు మ్యాచ్ చేసుకోండి. అదే ఇంగ్రీడియంట్స్ ఇంతకు ముందు తీసుకునే దానికి ఉంటే మీరు కొద్దిగా మానిటరింగ్ లో ఉండాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాలు మిమ్మల్ని వెయిటింగ్ ఏరియాలో కూర్చోమంటారు. మీకు 15 నిమిషాల తర్వాత ర్యాష్ కానీ చెమటలు పట్టడం కానీ అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకపోతే ఇంటికి వెళ్ళి మానిటరింగ్ చేసుకోమంటారు. సో ఇక్కడ సైకలాజికల్ గా చాలా మంది తీసుకొని బాగా ఆనందంగా ఏదో మాస్క్ పెట్టుకొని మనం జీవనం సాగించవచ్చు అనే ఇదితో ఉన్నారు, కానీ సైకలాజికల్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వ్యాక్సిన్ కంటే కూడా మనకు వచ్చిన ఈ చలి ప్రభావం వల్ల సైకలాజికల్ గా ఇబ్బందులు వచ్చినాయి కానివ్వండి, పైపులు ఇంటి ఇబ్బందుల వల్ల, వ్యాక్సిన్ వల్ల అయితే ఎక్కడ లేవు. సో ఇప్పుడు మనకి కొంతమంది భారతంలో మనకి చాలా మంది డిస్కషన్ లో ఏంటంటున్నారంటే, యాక్చువల్లీ ఇక్కడ వ్యాక్సిన్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు. ఎందుకంటే ఇంతమందిలో ఒక 10,000 మంది ఫార్మర్స్ ఒక చోట కూర్చుంటున్నారు, లేకపోతే పెద్ద పెద్ద గుంపులు, సభలు, ఎలక్షన్లు, ప్రతి నెల ఏదో ఎలక్షన్ జరుగుతున్నాయి. దీంట్లో కోవిడ్ అనేది లిటరలీ ఇండియాలో జనాల మధ్యలో వాళ్ళకున్న ఇమ్యూనిటీకి అది చచ్చిపోయిందని ఒక వాదన. మీరు ఎలా ఏకీభవిస్తారు? తప్పకుండా అండి. ఎందుకంటే మనకు ముఖ్యంగా భారతదేశం గురించి మనం చూస్తే మనం పుట్టడం కూడా చిన్నప్పుడు, ఈ మన జనరేషన్ వరకు ఇప్పుడు పిల్లలు మనం మట్టిలో ఆడుకోవడం కానివ్వండి, బంకమట్టితో మనం వినాయక స్వామిని తయారు చేయడం కానివ్వండి, వానపాములతో ఆడుకోవడము, అవన్నీ మన గట్ మైక్రోబయం ఏదైతే మనకి హెల్తీ బ్యాక్టీరియా అనేది, ఆ గట్ హెల్తీ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియాను ఇస్తుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి అనేది మనకు ఎక్కువ శాతంలో ఉంటుంది కంపేరిటివ్ టు వెస్టర్న్ కంట్రీస్ తో పోల్చుకుంటే. సో దానివలన మనకు తప్పని పరిస్థితుల్లో కూడా అందరికీ ఆశ్చర్యంగా ఒకటేసారి మన కోవిడ్ కేసెస్ అన్ని డ్రాప్ కావడము, ప్లస్ కొంచెం అవగాహన కూడా చేయడము, ప్రతి ఒక్క గవర్నమెంట్ రాష్ట్రాలు దాన్ని సీరియస్ గా తీసుకోవడము, మాస్కుల గురించి అవగాహన పెంపొందించడము, ప్లస్ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్లనే ఐ థింక్ మన భారతదేశము దీని నుంచి త్వరగా కోరుకోలేంది. ఇప్పుడు ఏదో కొత్త స్ట్రెయిన్స్ మళ్ళా వస్తున్నాయి అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇందులో భాగంగా మనకు చూస్తే ఎప్పుడైతే ఈ కోవిడ్ ఒకసారి స్టార్ట్ అయిందో పోయిన సంవత్సరం, అప్పుడు చాలా మంది అడ్మిట్ అవ్వటం, చాలా కథనాలుగా మీడియాలో రావటం, అండ్ హాస్పిటల్స్ రిప్ ఆఫ్ చేయటం, అడ్మిట్ చేసుకోవటం, వాళ్ళకి జ్యూసులు ఇచ్చిను, పళ్ళు పలహారాలు ఇచ్చి కూర్చోబెట్టి 6-7 రోజులు తీసుకుని 7 లక్షలు తీసుకుని పంపించేవారని, దాన్ని ఆ రకంగానే ఇప్పుడు గవర్నమెంట్ కి చాలా మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఇట్లా అప్లై చేసుకుంటున్నారు, చీఫ్ మినిస్టర్ ఫండ్ కిను, ఈ ఫండ్ కి, ఆ ఫండ్ కి. ఎందుకంటే ఇట్లా మేము బీద వాళ్ళం, 7 లక్షలు తీసుకున్నారు, 7 రోజులు కూర్చోబెట్టి పల్లీలు ఇవి ఇచ్చి జ్యూసులు ఇచ్చి అని.
సో దీని మీద మీ ఇంటర్ప్రిటేషన్ ఏంది టిపికల్లీ? బేసికలీ మెడికల్ సిస్టమ్ నెగ్లిజెన్స్ అంటారా, లేకపోతే మీ థాట్ ప్రాసెస్? తప్పకుండా అండి, మానిటరింగ్ అనేది లేదు. ఇప్పుడు మీరు అమెరికాకు అక్కడ పోల్చుకుంటే అక్కడ కూడా ఇక్కడ రెగ్యులేషన్స్. వైద్యులు అవగాహన కలిగిన వారు చాలా మంది ఇక్కడ నుంచి అమెరికన్స్ కూడా అక్కడ పోయి హార్ట్ ఆపరేషన్లు, నీ సర్జరీస్ చేయించుకొని వస్తారు. కానీ ఇప్పుడు మీరు అమెరికాలో XYZ ఒక హాస్పిటల్లోకి అడ్మిట్ అయ్యాడంటే ఇన్సూరెన్స్ పరంగా ఎన్నో ప్రయర్ ఆథరైజేషన్స్ తెచ్చుకోవాలి, అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఎందుకు నువ్వు ఒక రోజు హాస్పిటల్లో పెట్టుకుంటున్నావు, దీనికి ఇంతనే మీరు ఛార్జ్ చేయగలుగుతారు, ఒక అల్ట్రాసౌండ్ చేస్తే మీరు ఇంతనే మేము కడతాము అనేది ఒక మానిటరింగ్ అనేది ఉంది. ఇక్కడ దాని లోటుపాట్లు దానికి ఉన్నాయి. బట్ ఒకటైతే ఏముందంటే, నేను ఎమర్జెన్సీ రూమ్కు పోయి నాకు కోవిడ్ వచ్చినట్లుంది, నేను అడ్మిట్ అవుతాను, నేను 10 లక్షలు ఇస్తానయ్యా, మీకు ఈరోజు $10 లక్షలు ఇస్తాను, నన్ను 10 రోజులు పెట్టుకోండి అంటే కూడా పెట్టుకోరు. దే హ్యావ్ టు గో విత్ ద ప్రోటోకాల్. నీకు బ్రెత్లెస్నెస్ ఉందా అనేది. ఇండియాలో నేను కూడా మీ మాదిరి వినింది ఏంటంటే, సంపన్నులు కొంతమంది ఏదో నాకు కోవిడ్ సిమ్టమ్స్ వచ్చినట్లున్నాయి, నాకు బెడ్ ఇచ్చేయండి అంటే వాళ్ళకు బెడ్ ఇవ్వడము. సో ఎక్కడైతే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి బెడ్లు లేకపోవడము, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద బర్డన్ పడడము, ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు దీన్ని ఒక ఆపర్చునిటీగా చేసుకొని అప్పటికప్పుడు కొన్ని కోవిడ్ సెంటర్లు కూడా, హాస్పిటల్స్ కూడా ఓపెన్ జరగడము, వాళ్ళని దాన్ని పూర్తిగా ప్రజల మీద భారం చేయడము. సో దాని వలన మనకు ఆల్రెడీ గవర్నమెంట్ సోషలిస్టిక్ కంట్రీలో సోషల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఇస్తున్న రాష్ట్రాలలో ఆశ అనేది మనిషికి అయితే ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం పెద్దగా, మనుషుల్లో మార్పు లేనంత వరకు గవర్నమెంట్లు కూడా ఆ మార్పు రాకూడదనే వాళ్ళు కోరుకుంటారు. సో చాలా బాగా చెప్పారండి. అయితే ఇప్పుడు చివరిగా మీరు చెప్పండి, ఇప్పుడు భారతదేశంలో వారు ఇమ్యూన్ అయిపోయారు కొంతమంది, చాలా వరకు సస్టైన్ అవుతున్నారని మనం డిస్కస్ చేసుకున్నాం ఇందాక. అలాంటప్పుడు వీళ్ళకి నిజంగా వ్యాక్సిన్ అవసరం ఈ టైంలో? ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు 10,000 మందిను ఎలక్షన్లు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్షన్లు, గుంపులుగా వెళ్ళి ఎలక్షన్ తో పాటు ఈ బార్లు ఫుల్ ఉంటాయి, అన్ని ఎక్కడ పడితే అక్కడ సోషల్ డిస్టెన్స్ సంగతి దేవుడు 1 ఇంచ్ కూడా మెయింటైన్ చేస్తున్నారో లేదు తెలియదు. బాటమ్ లైన్, ఇంత ఇమ్యూన్ అయిన ప్రజల మధ్యలో ఈ వ్యాక్సిన్ రియల్ గా అవసరం అంటారా? టెక్నికల్ గా వ్యాక్సిన్ అవసరం అంటారా అంటే, ఇప్పుడు వచ్చే కొత్త స్ట్రెయిన్స్ కి నిజంగా వ్యాక్సిన్ హెల్ప్ చేయగలిగితే చాలా అవసరం. కానీ నిజంగా హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి కొంతమందికి వచ్చి పోయిన వాళ్ళకు సిమ్టమ్స్ కూడా లేవండి. ఎందుకంటే వాళ్ళను క్వారంటైన్ లో పెట్టడము, వాళ్ళకి మంచి ఫుడ్ అందజేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ ద సేమ్ స్ట్రెయిన్ అగైన్. ఎందుకంటే ఆ హర్డ్ ఇమ్యూనిటీ గాన పనిచేస్తుంది. కొత్త స్ట్రెయిన్స్ గాన వచ్చి ట్రాన్స్మిషన్ రేటు చాలా ఫాస్ట్ గా జరిగితే మాత్రము, ఇప్పుడు ఏదైతే మనం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా వింటున్నామో, దెన్ దే హ్యావ్ టు అగైన్ బిల్డ్ ద స్ట్రెయిన్. వ్యాక్సిన్ ఒకవేళ మంచి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ గాన పని చేయగలిగితే కెన్ వి స్టాప్ దట్ ట్రాన్స్మిషన్ అంతే. సో అక్కడ మనం ఒక 10-20% ఏదైతే ఈ ఎక్కువ లావు ఉండడం, ఒబేసిటీ ఉండి, డయాబెటీస్ ఉండి, 50 పైబడిన వారు, 60 పైబడిన వారు, వారి రోగ నిరోధక శక్తి ఏదైతే తక్కువ ఉందో ఆ పాపులేషన్ ని గాన మనం ముందు టార్గెట్ చేసుకోగలిగితే సత్ఫలితాలు అనేవి ఉంటాయనుకుంటున్నాను. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విశేషాలు చెప్పారు. అండ్ మనకి జనరల్ గా ఇప్పుడు ఒకవేళ మీరు డాక్టర్ గా అపీల్ చేయాలనుకుంటే మీరు ఏం సందేశం ఇస్తారు? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్ అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అండ్ ఇప్పుడున్న ఎస్పెషల్లీ ట్రావెల్ కి సంబంధించి మనం మాట్లాడాం, కానీ డిఫరెంట్ హౌ షుడ్ వన్ కండక్ట్ దెమ్సెల్ఫ్ ఇప్పుడున్న తరుణంలో? అండ్ పోను దీని గురించి వాట్ యు రికమెండ్ డూయింగ్ థింగ్స్? ఒకటండి, ఫస్ట్ కమింగ్ టు మాస్క్ పాలసీ. మీకు నిజంగానే ఆస్తమా, అలర్జీ, ఫ్లూ టైంలో, ఎక్కువగా ఫ్లూ సీజన్లో అమెరికాలో ఉండే తెలుగు ప్రజలు, మీకు ఇక్కడ కానీ అటువంటి ఇబ్బందులు ఉంటే మాత్రము మాస్క్ అనేది మీరు ఖచ్చితంగా మ్యాండేటరీగా వాడుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రయాణాలు మానుకునేదే ఇంకొక 6 నెలలు మంచిది. అత్యవసర పరిస్థితుల్లో హాలిడే ట్రిప్స్ ప్లానింగ్ ఇవన్నీ కొద్దిగా తగ్గిస్తేనే మంచిది. ఎందుకంటే కొత్త వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి తగ్గించుకుంటేనే మేలు. తప్పకుండా హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయడం అనేది ఇంకొక 6 నెలలు, ఇంకొక సంవత్సరము మనము తప్పదు అలవాటు చేసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి విశేషాలు పంచుకున్నారు యాక్చువల్లీ మా శ్రోతలతో. అండ్
ఇలానే అందరూ ఆరోగ్యంగా డాక్టర్ గారు చెప్పిన విశేషాలు విని అవగాహన తెచ్చుకొని ఇలానే మంచిగా పాటిస్తూ ప్రికాషన్స్ తీసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మరొకసారి మాతో మీ టైం స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు పంచుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అండ్ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. సో మచ్. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ విని మీరందరూ ఆనందించారని అనుకుంటున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. ఈరోజు గానసుధ కార్యక్రమానికి మా స్పాన్సర్స్ వచ్చేసి ప్లాటినం స్పాన్సర్స్ ఆనంద్ దాసరి అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ పోలవరపు అండ్ ఫ్యామిలీ, విఎఫ్ఎస్ వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్ భాస్కర్ రెడ్డి సనికోము అండ్ ఫ్యామిలీ, డాక్టర్ పవన్ పామడుర్తి అండ్ ఫ్యామిలీ, క్వాంట్ సిస్టమ్స్, మెహతా జ్యువెల్లర్స్, బావర్చి ఇండియన్ కుజైన్. గోల్డ్ స్పాన్సర్స్ వచ్చేసి టెక్ లీడర్స్ దేవేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, బసేరా ఇండియన్ కుజైన్, రామ్ కొనారా రియలేటర్, పసంద్ విందు ఇండియన్ కుజైన్, మై ట్యాక్స్ ఫైలర్. అలాగే మా సిల్వర్ స్పాన్సర్స్ వచ్చేసి అడ్వెంట్ సాఫ్ట్ సొల్యూషన్స్ మరియు ఒమేగా ట్రావెల్స్ అండ్ టూర్స్. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విరాళాలు అందించడం జరిగింది. సురభి కళాకారులకి అలాగే విరాళాలు అందించడం జరిగింది. గత సంక్రాంతి సంబరాల్లో కూడాను కళాకారులకి విరాళాలు అందించడం జరిగింది. ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఎన్నో కార్యక్రమాలు తలపెట్టింది. మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలతో సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేయడానికి మా సంఘం పూనుకొని ఉంది. మరిన్ని విశేషాలకి మీరు tantex.org వెబ్సైట్ విచ్చేసి అక్కడ కార్యకలాపాలన్నీ మీరు చూడవచ్చును.